ఇప్పుడు మనం ప్రశ్న 326కు వద్దాం. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎవరి సలహా మేరకు 1 సంవత్సరం పాటు బ్రిటిష్ ఇండియాలో పర్యటించారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వెశ్చన్. దీనికి సరైన ఆన్సర్ ఆప్షన్ డి, గోపాలకృష్ణ గోఖలే గారు. గోఖలే గాంధీజీకి రాజకీయ గురువు అని మనకు తెలుసు కదా. అసలు భారతదేశంలో గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందు దేశమంతా తిరగమని ఆయన సలహా ఇచ్చారు. కాబట్టి ఆప్షన్లు ఏ, బి, సిలో ఉన్న రానడే, దేశాయ్, శుక్లా లాంటి వాళ్లు గొప్పవారే అయినా ఈ ప్రారంభ సలహా ఇచ్చింది మాత్రం వాళ్లు కాదు. ప్రశ్న 327 చూద్దామా? మహాత్మాగాంధీని నిజమైన జాతీయ నాయకుడిగా మార్చిన ఆ సంఘటన ఏది? దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి, రౌలెట్ సత్యాగ్రహం. ఎందుకంటారా? గాంధీజీ పిలుపునిచ్చిన మొట్టమొదటి దేశవ్యాప్త సమ్మె లేదా స్ట్రైక్ ఇదే కాబట్టి. ఇక్కడ మీకొక డౌట్ రావచ్చు, మిగిలిన ఆప్షన్లు ఎందుకు కాదు అని. చూడండి, చంపారెన్, అహ్మదాబాద్ మరియు ఖేడా సత్యాగ్రహాలు అద్భుతమైన విజయాలు సాధించాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అవి కేవలం ఒక నిర్దిష్ట ప్రాంతానికి, కొన్ని నిర్దిష్ట సమస్యలకే పరిమితమయ్యాయి. అయితే ఈ రౌలెట్ సత్యాగ్రహం ఉందే, ఇది మాత్రం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశమంతటా ఒకేసారి జరిగిన ఒక పాన్ ఇండియా నిరసన. అందుకే ఇది గాంధీజీని జాతీయ స్థాయికి చేర్చింది. నెక్స్ట్ ప్రశ్న 328. బ్రిటిష్ ఇండియాలో ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు దేని ఆధారంగా జరిగింది? ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ సి, అదే భాషా ప్రాతిపదికన ప్రాంతాలు. సామాన్య ప్రజలకు తమ సందేశం అర్థం కావాలంటే వాళ్ళ మాతృభాషలోనే చెప్పాలి కదా. అందుకే కాంగ్రెస్ ఈ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. సో మిగిలిన ఆప్షన్లు ఏ, బి మరియు డి అంటే బ్రిటిష్ వాళ్ల ప్రావిన్సుల సరిహద్దులు, కార్యకర్తల సంఖ్య లేదా పట్టణ స్థావరాలు అనేవి చారిత్రక వాస్తవాలు కావు. ఇక్కడ భాషను బేస్ చేసుకోవడమే ఒక పెద్ద మైలురాయి. ప్రశ్న 329. 1916 లక్నో ఒప్పందం యొక్క ముఖ్య లక్షణాలలో ఒకటి ఏది? ఆప్షన్ బి అనేది ఇక్కడ పక్కా కరెక్ట్ ఆన్సర్. మతం ఆధారంగా ప్రత్యేక నియోజకవర్గాల వ్యవస్థను కాంగ్రెస్ అంగీకరించడమే దీని స్పెషాలిటీ. ఇక ఆప్షన్ ఏ, సి మరియు డిలో చెప్పినట్టుగా అధికారాన్ని పంచుకోవడం లేదా సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పోరాడటం అనేది ఈ 1916 ఒప్పందం యొక్క మెయిన్ ఫీచర్ కాదు. ముస్లిం లీగ్ను ఎలాగైనా కలుపుకోపోవాలని కాంగ్రెస్ చేసిన అతిపెద్ద రాజీ ఇది. ఇక్కడ ప్రత్యేక నియోజకవర్గాలు అంటే ఏంటో మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇది మనకు తెలిసిన మామూలు రిజర్వేషన్ లాంటిది కాదు సుమా. మైనారిటీలకు కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు, అంతేకాదు ఆ నిర్దిష్ట వర్గానికి చెందిన వారు మాత్రమే ఆ అభ్యర్థికి ఓటు వెయ్యాలి. అంటే ముస్లిం అభ్యర్థికి కేవలం ముస్లింలు మాత్రమే ఓటు వేసే విధానం. లక్నోలో కాంగ్రెస్ దీనికి ఒప్పుకోవడం చారిత్రాత్మకంగా ఎంత వివాదాస్పదమైందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రశ్న 330. 1914లో కెనడాకు మన భారతీయ వలసదారులను తీసుకువెడుతున్న కొమగట్ట మారు నౌక ఎక్కడి నుండి బయలుదేరింది, ఎక్కడికి చేరుకుంది? దీనికి ఆప్షన్ సి కరెక్ట్. ఈ నౌక హాంకాంగ్ నుండి వాంకోవర్కు ప్రయాణించింది. దీన్ని బట్టి చూస్తే ఆప్షన్లు ఏ, బి మరియు డి లో ఉన్న భౌగోళిక మార్గాలు పూర్తిగా తప్పు అని మనకు క్లియర్గా తెలుస్తోంది. ఒక్కసారి ఈ టైమ్లైన్ని గమనించండి. ఏప్రిల్లో ఎన్నో ఆశలతో మనవాళ్లు బయల్దేరితే కెనడా ప్రభుత్వం మే నెలలో వాళ్లని వాంకోవర్ తీరంలోకి కూడా రానివ్వలేదు. అలా నెలల తరబడి సముద్రంలో ఆకలితో అలమటించాక చివరకు సెప్టెంబర్లో కలకత్తాలోనే బడ్జ్కు వాళ్లని వెనక్కి పంపారు. అక్కడ బ్రిటిష్ పోలీసులు చేసిన కాల్పుల్లో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఒక్క అంతర్జాతీయ సంఘటన మన విప్లవకారుల్లో బ్రిటిష్ వాళ్లపై ఎంతటి కోపాన్ని రగిలించిందో మాటల్లో చెప్పలేం.